ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా మీరు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, అలాగే మహిళా సాధికారత కోసం, మహిళా సాధికారత అనేది ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకం అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుకుంటే, మహిళల రక్షణ గురించి మాట్లాడుకుంటే, మహిళల భద్రత గురించి, బాలికల రక్షణ భద్రత గురించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గత 10 నెలలుగా ఈ రాష్ట్రంలో కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 9 ఏళ్ల బాలిక ముచ్చుమరిలో ముక్కలు చేసి నరికేసి, ముక్కలుగా నరికేసి పడేసినటువంటి వైనం, అలాగే 3 ఏళ్ల బాలికని కొరికి చంపేసినటువంటి వైనం, అలాగే 2 అత్తాకోడళ్ళని గంజాయి మత్తులో రేప్ చేసినటువంటి వైనం, అలాగే నర్సరీలో ఒక మహిళ పట్ల ఆ అమ్మాయిని చెట్టుకు కట్టేసి రేప్ చేసినటువంటి వైనం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీలో 300 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పి 3 రోజుల పాటు ఆడపిల్లలందరూ కూడా ధర్నా చేస్తే ఈ రోజుకి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయనటువంటి వైనం. ఈరోజు ఆడపిల్లల్ని బెదిరించి ఆ కేసుని నీరుగార్చినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ మాజీ కౌన్సిలర్ ఒక 16 ఏళ్ల బాలిక మీద మత్తుమంది ఇచ్చి అఘాయిత్యం చేసినటువంటి వైనం కూడా మీరు అందరూ చూశారు. అలాగే స్వయంగా హోంమంత్రి గారి ఇలాకాలో ఆమె సొంత జిల్లాలో 22 మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగినాయి అనంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన సమీక్ష చేసినటువంటి, మంత్రులు ఆఫీసర్స్తో సమీక్ష చేసినటువంటి సమీక్షా సమావేశంలో శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థకి మీరు చేసినటువంటి సర్వేలో, ఈ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో మహిళల భద్రత కోసం, శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ వచ్చినటువంటి ర్యాంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల పరిరక్షణ అనేది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి 20 శాఖల మీద ఈరోజు సర్వే చేస్తే మీ ప్రభుత్వం, శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి 18వ శాఖ రావడం, 18వ ర్యాంక్ రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ మహిళల భద్రత విషయంలో, లా అండ్ ఆర్డర్ను కాపాడే విషయంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ విఫలమైందని మీ సర్వేలోనే తేలింది. ఈరోజు చిన్నపిల్లలను వదలట్లేదు సోషల్ మీడియా, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చిన్నపిల్లలను కూడా చూడట్లే. గతంలో చూసాము తెనాలిలో గీతాంజలిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు సోషల్ మీడియాలో వికృతమైనటువంటి పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హెరాస్ చేసి, ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వైన మనం గతంలో చూసాం. అలాగే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారుతో సెల్ఫీ దిగినటువంటి దేవిక అనే 8 ఏళ్ల చిన్నారి చాలా హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగినటువంటి వైనాన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని వదలలేదు. వాళ్ళ తండ్రి మీద అబద్ధాలు చెప్పారు, ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్ మీద అబద్ధాలు చెప్పారు, వికృతమైనటువంటి పోస్టులు పెట్టారు, ఒక రాక్షసానందం పొందారు. అంటే మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా వదలనటువంటి వైనం. ఒక్కళ్ళ మీదైనా మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇంత దారుణంగా మహిళల రక్షణ విషయంలో, ఆడపిల్లల శాంతి భద్రతల విషయంలో, వాళ్ళ రక్షణ విషయంలో ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనే ఒకే ఒక్క మోటోతోటి ముందుకెళ్తూ ఈరోజు పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడానికి ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్సే. సుమారుగా ఈ 10 నెలల్లో 16,000 మంది
మహిళలు బాలికల మీద అఘాయిత్యాలు నేరాలు జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రోజులో 70 మంది మీద మహిళలు బాలికల మీద అఘాయిత్యాలు నేరాలు జరుగుతున్నాయని మీ ప్రభుత్వంలోనే మీరే ఒప్పుకున్నారు. అంటే అఘాయిత్యము ఘోరాలు నేరాలు జరగనటువంటి రోజు లేదు, అఘాయిత్యాలు జరగనటువంటి జిల్లా లేదు ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో, మహిళలకి భద్రత కల్పించడంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏరులే పారుతుంది, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. ఈరోజు అన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టి ప్రతి ఊళ్ళో 500 మీటర్లు నడిస్తే 100 మీటర్లు నడిస్తే మద్యం దొరికేలాగా వెసులుబాటు కల్పిస్తే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకపోతే ఏం జరుగుతాయి? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మహిళల భద్రత విషయంలో, బాలికల భద్రత విషయంలో, అలాగే కొన్ని మహిళా సాధికారత విషయం కానీ మహిళా అభ్యున్నత గురించి కానీ మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది అనంటే, ఎలక్షన్కి ముందు ఎన్ని హామీలు ఇచ్చారండి మహిళల విషయంలో? చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఆడబిడ్డని ఇదన్నారు, తల్లికి వందనం అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, 0 వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు. ఇన్ని అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలని ఇంత దారుణంగా మోసగిస్తారా? మీ కేటాయింపులు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయి. ఆడబిడ్డ నిధి కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా 59 ఏళ్ల లోపు, 18 ఏళ్ళు నిండి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే 1,80,00,000 18,000 చొప్పున మీరు సంవత్సరానికి మహిళలకు ఆ పథకం కింద ఇవ్వాల్సింది 32,000 కోట్ల రూపాయలు. అయితే ఈరోజు మీరు కేటాయింపుల్లో పెట్టింది 0. అలాగే తల్లికి వందనం ప్రతి ఇంటికి వెళ్ళారు, ఎక్కడ ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి మీకు 15,000 మీకు 15,000, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం బడ్జెట్లో మీరు కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత? 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 13,000 కోట్లు అవసరమైతే మీరు ఈరోజు ప్రవేశపెట్టింది 9,400 కోట్లు బడ్జెట్లో. అంటే అక్కడ కూడా కోత విధించారు. మొదటి సంవత్సరం వదిలేశారు. 2 సంవత్సరాలకు గాను సుమారుగా 22,000 కోట్లు 23,000 కోట్లు అవసరమైతే మీరు కేటాయించింది 9,000 కోట్లు. అంటే పూర్తి స్థాయిలో తల్లికి వందనం కూడా ఎవరని అర్థమైపోయింది. ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే గత బడ్జెట్లో మీరు సుమారుగా 5,300 కోట్లు కేటాయించారు తల్లికి వందనంకి. 1 రూపాయి ఇచ్చారా? అసలు తల్లికి వందనం పథకం యొక్క ప్రస్తావనే ఉందా? దాని ఊసుందా? లేదు. మరి ఇప్పుడు కేటాయించిన 9,000 కోట్లైనా తల్లికి వందనం ద్వారా ఇస్తారు మీరు అని చెప్పేసి ఎక్కడ నమ్మకం ఉంటుంది? అలాగే ఉచిత బస్సు చాలా పెద్ద అబద్ధం. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోవచ్చు అని యాడ్లు ఇచ్చారు. తిరుపతి, కాణిపాకం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని యాడ్లు ఇచ్చారు. ఈరోజు నిన్న చూస్తే మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో జిల్లాలకే పరిమితం చేస్తారట. అంటే అబద్ధం, మోసం. నెలకి 350 కోట్లు అవసరం ఉచిత బస్సుకి. అంటే సంవత్సరానికి సుమారుగా 4,200 కోట్లు అవసరం. అయితే మీ కేటాయింపులు ఉచిత బస్సు పథకానికి 0. గత సంవత్సరం వదిలేశారు, ఈ సంవత్సరం వదిలేశారు 0. అలాగే ఉచిత సిలిండర్ విషయానికి వద్దాం. ఉచిత సిలిండర్ అనేది కూడా పెద్ద మోసం. ప్రతి ఇంటికి బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ సంవత్సరానికి 1 సిలిండరే ఇచ్చారు. ఈ బడ్జెట్లో కేటాయింపుల్లో చూస్తే మీరు కేటాయించింది కేవలం 2,600 కోట్లు మాత్రమే. ఉచిత సిలిండర్కి 1,80,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 90 లక్షలు కుదించేశారు. ఈరోజు మీ కేటాయింపులు చూస్తే 2,600 కోట్లు, అంటే 1,400 కోట్లు కోత విధించారు. అంటే ఈ పథకాన్ని కూడా నీరుగార్చేశారన్నమాట. అలాగే 0 వడ్డీకి రుణాలు 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఇదొక పెద్ద అబద్ధం. ఈరోజు కేటాయింపులు చూస్తే ఏమీ లేదు. అంటే మహిళా సాధికారత విషయంలో కానీ మహిళా అభ్యున్నతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఒక్క స్టెప్ కూడా తీసుకోదని దీన్ని బట్టి అర్థమైంది. కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించేసుకొని
గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక్కర్లేదు, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అనుకునేటువంటి తీరు ఈ ప్రభుత్వంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు, 2014 ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పారు. మాఫీ చేసేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలందరికీ కూడా మాట ఇచ్చి సుమారుగా 80 లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటే ఓట్లేసి గెలిచిన తర్వాత మోసం చేసి 5 ఏళ్ల పాటు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా వాళ్ళందరినీ ఎన్పిఎల్గా మార్చేసి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం కేవలం 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే 2019 ఎలక్షన్లో మహిళలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా తీర్మార్ల 2024 ఎలక్షన్లో మళ్ళీ హామీలు ఇచ్చారు, మళ్ళీ అబద్ధాలు చెప్పారు, మళ్ళీ మోసం చేశారు, గెలిచారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హామీలన్నీ పక్కన పెట్టి, అంటే మహిళా అభ్యున్నతి విషయంలో చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి మహిళా అభ్యున్నతి విషయంలో కానీ మహిళా సాధికారత విషయంలో కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేదు, ఆడపిల్లలకు భద్రత లేదు, రక్షణ లేదు, మహిళా సాధికారత లేదు. ఈరోజు మహిళా దినోత్సవం వచ్చేసింది కాబట్టి అందరూ మీటింగులు పెట్టేసి మహిళా సాధికారతకి ఈ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో అంత కట్టుబడి ఉందని స్పీచ్లు ఇస్తారు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే మహిళల పరిస్థితి కానీ ఆడపిల్లల పరిస్థితి కానీ ఇంత దారుణంగా ఉంది. ఈ రాష్ట్రంలో వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే 2,60,000 మందిలో 60% పైగా ఆడపిల్లలే ఉన్నారు. అంటే 85,000 నుంచి 90,000 మంది వాలంటీర్లు ఆడపిల్లలే. వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 చేస్తాను మోసం చేయలే. మహిళా వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ భర్తకి తోడుగా ఆర్థికంగా అండగా ఉన్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో. మీరు ఈరోజు మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఈరోజు ఆ వాలంటీర్ ఉద్యోగాలు తీసేయడం వల్ల ఎంతమంది ఆడపిల్లలు రోడ్డున పడ్డారో మీకు అర్థమవుతుందా? ఇంత దారుణంగా ఈ ప్రభుత్వంలో మహిళా సాధికారత కానీ మహిళా భద్రత విషయం కానీ ఇంత దారుణంగా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పగలను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మహిళల రక్షణ విషయం ఏ రకంగా ఉంది, మహిళల భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మహిళా సాధికారత కోసం ఆయన ఎంత కృషి చేశారన్నది మాట్లాడుకుంటే, మహిళల రక్షణ కోసం మహిళల భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. దిశ చట్టం అనేది కేంద్రంలో ఆమోదం పొందనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే, మహిళల మీద ఏదైనా నేరాలు జరిగితే ఆ దర్యాప్తు జరగడానికి కానీ లేకపోతే ఆ విచారణ కంప్లీట్ అవ్వడానికి కానీ 7 రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యే విధంగా 14 రోజుల్లో విచారణ కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు, 18 దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు, 54 మంది ఎస్ఐల్ని నియమించారు, 90 మంది సిబ్బందిని నియమించారు. అలాగే 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ల ద్వారాగా ఏదైనా అఘాయిత్యం కానీ ఏదైనా నేరం కానీ జరిగినప్పుడు DNA టెస్ట్కి ఇస్తే 6 నెలలు పట్టేది గతంలో. ఈ దిశ ఫోరెన్సిక్ ల్యాబ్లు తీసుకురావడం వల్ల ఆ రిపోర్ట్ అనేది 2 రోజుల్లోనే వచ్చేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అలాగే మహిళల భద్రత కోసం, అలాగే ఆడపిల్లల భద్రత కోసం ఈ పెట్రోలింగ్ ఏదైతే దిశ పెట్రోలింగ్ వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 163 4-వీలర్ వాహనాలు, అలాగే 900 ద్విచక్ర వాహనాలను GPS అమర్చి మరీ అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం కూడా పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ని తీసుకొచ్చారు. 1 కోటి మంది ఆడపిల్లలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారాగా సుమారుగా 5,000 మంది ఆడపిల్లలను రక్షించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం చాలా చిత్తశుద్ధిగా పనిచేయడం జరిగింది. 1 స్టాప్ సెంటర్లు పెట్టారు. ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, దర్యాప్తు వేగవంతం అవడం కోసం, దర్యాప్తు స్పీడ్గా అవ్వడం కోసం, విచారణ కంప్లీట్ అవ్వడం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 60 రోజుల్లోనే విచారణ కంప్లీట్ అయినటువంటి పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే 2021లో సుమారుగా 90%,
అలాగే 2022లో 88%, 2023లో 94%, విచారణ 60 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గతంలో చూసుకుంటే 60 రోజుల్లో విచారణ కంప్లీట్ అయినటువంటి పర్సంటేజ్ కేవలం 12%. అంటే మహిళల భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అన్నది మీకు అర్థమవుతుంది తేడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నది మనం ఒకసారి మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ, ఈ రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపులో ఉన్నారు. 8 లక్షల గ్రూపులు ఉన్నాయి. 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారాగా సుమారుగా 26 లక్షల మందికి మహిళలకు 19,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ద్వారాగా 26,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరిగింది. అలాగే 20 లక్షల మంది మహిళలకు సొంతింటి కళను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం, 1,250 కోట్ల రూపాయలు ఈబీసీ నేస్తం. మహిళల అభ్యున్నతి కోసం, మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారనంటే 50% రిజర్వేషన్లు మహిళలకే నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్కుల్లో కానీ. ఈ రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే అందులో 60% పైన ఆడపిల్లలకి 50% రిజర్వేషన్ల రూపంలో సుమారుగా 85,000 నుంచి 90,000 మంది మహిళా వాలంటీర్లకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి లబ్ధి చేకూరిస్తే అందులో 75% నిధులు మహిళల కోసమే, మహిళల పథకాల కోసమే ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ప్రజాప్రతినిధిగా, ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ఎమ్మెల్యేగా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా సగర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత నేత అని చెప్పి సగర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమం కానీ, మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఆయన ప్రభుత్వంలో మహిళా సాధికారత విషయంలో కానీ ఆయన కన్నా ఒక్క పథకం ఎక్కువ ఇచ్చామని చెప్పేసి మీరు చెప్పగలరా? ఎక్కువద్దు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల కోసం చేసినటువంటి సంక్షేమంలో సగం సంక్షేమం మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకునేటువంటి ధైర్యం కూటమిలో ఉన్నటువంటి ఏ మహిళ అయినా చెప్పగలరా? ఉట్టున వచ్చి ఇంత చేశారు అంత చేశారని చెప్పొద్దు. డేటాతో రండి, అఫీషియల్గా చూపించండి. ఖచ్చితంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళా సాధికారత జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళా అభ్యున్నతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళలకి మంచి జరిగింది అని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల్ని మోసం చేసి, మహిళలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడుంది? మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే పట్టించుకోరు, మహిళల మీద నేరాలు జరిగితే పట్టించుకోరు, ఆడపిల్లల మీద నేరాలు జరిగితే పట్టించుకోరు, కనీసం పరామర్శించడానికి కూడా ఎవరు వెళ్ళరు. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి మాటల మీద కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడకూడదని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల మీద, బాలికల మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండేలాగా భయపెట్టేటువంటి ప్రయత్నం కానీ, నేరం చేసేవాడు కానీ, అఘాయిత్యం చేయాలనుకునేవాడు కానీ భయపడే విధంగా ఈ ప్రభుత్వంలో చర్యలు లేవు అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మహిళల విషయంలో జరుగుతుండడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.